హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పురాతన నాణాలు చూసినప్పుడు మనం గడిచిన కాలాలను, ఆ కాలపు సంస్కృతిని, పాలకులను, ఆర్థిక వ్యవస్థను కళ్ళ ముందు చూస్తున్నట్లే ఉంటుంది. ఇది కేవలం పాత నాణాలుగా కాకుండా చారిత్రక సంపదగా మారిన అరుదైన వస్తువులుగా నిలుస్తూ ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ అరుదైన నాణాల ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రదర్శనలో ఉంచిన నాణాలు మొత్తం విలువ సుమారు 20 కోట్ల రూపాయలు ఉండటం విశేషం. ఈ ఎగ్జిబిషన్కు దేశం నలుమూల నుంచి నాణాల సేకరణలో ఆసక్తి ఉన్నవారు హాజరయ్యారు. ఎందుకంటే ఇక్కడ కనిపించిన కొన్ని నాణాలు నేడు ప్రపంచంలో కేవలం ఒక్కటో లేక 2 మాత్రమే మిగిలి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కొన్ని నాణాలు బ్రిటిష్ పాలనలో వచ్చినవి అయినా వాటిపై ఉన్న ప్రత్యేక గుర్తులు, లోహం, ఆ కాలపు ఎర్రర్ మింటింగ్ కారణంగా ఇవి లక్షల్లో విలువను సంతరించుకున్నాయి. ఉదాహరణగా 1939లో విడుదలైన జార్జ్ 6th పౌండ్ నాణెం ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇది రేపు వేలంలో పెడితే కనీసం 50 లక్షల రూపాయల నుంచి మొదలయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అలాగే మొఘల్ కాలం నాటి సోనాలు, వెండితో తయారైన నాణాలు కూడా ఈ ప్రదర్శనలో చూపించబడ్డాయి. వాటిపై ఉన్న ఖురాన్ ఇన్స్క్రిప్షన్, రాజుల ముద్రలు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇది మన దేశంలో స్వతంత్రానికి ముందు నాణాలు ఎంతో విలువైనవిగా పరిగణించబడుతున్నాయి. 1911లో విడుదలైన కింగ్ జార్జ్ బి నాణెం లోహం వలన ఇది ప్రస్తుతం వేలాది డాలర్ల విలువను కలిగి ఉంది. అలానే ఇండిపెండెన్స్ తర్వాతి తొలి సంవత్సరాల్లో విడుదలైన నాణాలలో ఉన్న డిజైన్, పదార్థం, రేర్ క్వాలిటీ వలన ఇవి కూడా కోట్ల విలువను పొందుతున్నాయి. మన దేశపు నాణాలు మాత్రమే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి వచ్చిన నాణాలు ఉన్నాయి. రోమ్ చక్రవర్తుల కాలం నాటి ఒక వెండి నాణెం, చైనా మింగ్ రాజవంశం నాటి కాంస్య నాణెం వంటివి ప్రదర్శించబడ్డాయి. ఇవి చరిత్రను తెలియజేసే నిశ్శబ్ద కథకులు లాంటివి. ఈ ఎగ్జిబిషన్ చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా తమ ఇంట్లో ఉన్న పాత నాణాలు, నోట్లు తిరిగి చూసుకోవాలనిపించింది. ఎందుకంటే చాలామంది మనీగా భావించి ఇంట్లో దాచిన నాణాలు వాస్తవానికి కోట్ల రూపాయలు విలువ ఉన్నవిగా మారే అవకాశం ఉంది. ఒక నాణెం విలువ అసలు లోహం వల్ల కాకుండా దాని అరుదైనత, చారిత్రక ప్రాముఖ్యత వల్ల నిర్ణయించబడుతుంది. అయితే మరోవైపు నేటి యువతలో నాణాల సేకరణపై ఆసక్తిని పెంచేలా మారుతున్నాయి. నాణాల సేకరణ హాబీగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో పెట్టుబడిగా మారిన రంగంగా మారుతోంది. నేటి మార్కెట్లో కొంతమంది నాణాల వ్యాపారులు, వేలంపాట్ల నిర్వాహకులు ఈ రంగంలో కోట్లు సంపాదిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.